పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు స్వేచ్ఛ ఇస్తేనే పవన్ కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. ఇప్పుడు జనసేనలో ఉన్నవాళ్లు నిజమైన కార్యకర్తలు కాదని, కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు మాస్కులు పెట్టుకొని జనసేనలో చేరుతున్నారని ఆరోపించారు. కొత్త జనసేన వాళ్ళు టీడీపీ కార్యకర్తలను కొడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వర్మ. తనను హత్య కేసులో ఇరికించాలని జనసేన ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎలక్షన్ చేయడానికి స్వేచ్ఛ, ఎలక్షన్ చేసి సమర్థత, స్ట్రక్చరు, సైన్యం ఉన్నది ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. ఆ సైన్యాధ్యక్షుడిగా సైన్యం నడిపేటప్పుడు నాకు స్వేచ్ఛ ఉండాలి. ఆయనకి రిపోర్ట్లు ఎలా పెడుతున్నారంటే వాస్తవం చెప్పేస్తున్నాను, ఆయన తెలుసుకోవాలని. కాకినాడ నుంచి వస్తారు, మాస్కులు పెట్టుకుంటారు, జాయినింగ్లు. కరెక్ట్ అది? ఒక అధ్యక్షుడిని మాయ చేయొచ్చా? జాయినింగ్లు, ఫోటో. రేసులపేట నుంచి వస్తారు, జాయినింగ్లు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడతారు, కేసులు. అసలు ఇన్నాళ్ళు ఈ కొత్త జనసేన, టీడీపీ నుంచి విసిరేసిన జనసేన, టీడీపీ వాళ్ళని కొనుక్కున్న జనసేన ఎక్కడ చేశారండి రాజకీయంలో? తెలుగుదేశం పార్టీని తొక్కారు. వర్మను మర్డర్ కేసులు ఇరికించాలి, తెలుగుదేశం పార్టీ మీద పడుతున్నారు. నేను కూడా సమన్వయ కమిటీలో చెప్పా, తీసుకో, ఎంతమంది తీసుకుంటారో తీసుకో. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు అవి. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తూ ఉన్న జనసేన నాయకుల పైన, ఇన్ఛార్జి పైన చాలా తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్న ఆరోపణలు అవి. వర్మ ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ఏదైతే వరం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ముఖ్యంగా వస్తున్నటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగేల ఉదయ్ శ్రీనివాస్ తో పాటు ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముందు హత్య కేసును విధించాలనుకున్నారు. అంతేకాకుండా కాకినాడ నుంచి జనాలు తీసుకొచ్చి, ముఖ్యంగా రైచల్ల ప్రాంతం అనే ప్రాంతం నుంచి జనాలు తీసుకొచ్చి జనసేన పార్టీలో చేరుతున్నారు. తన అధినేతగా వాళ్ళ అధినేతమైనటువంటి పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి జనసేన నాయకులు. వాళ్ళంతా కూడా మాస్కులు పెట్టి, అంటే మొఖాలు గుర్తుపట్టుకునేందుకు మాస్కులు పెట్టి తీసుకొచ్చి జనసేనలో పెద్ద ఎత్తున జనాలు చేస్తున్నారన్న కలవరింతలు ఇస్తున్నారని చెప్పి వర్మ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టు గత కొంతకాలం నుంచి కూడా అటు జనసేనకి టీడీపీకి మధ్య పచ్చగడ్డేస్తూ బొగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వరంకి సంబంధించి ఎవరైతే టీడీపీ కేటర్లో కొంతకాలం కింద వారందరినీ కూడా జనసేన తంగేల ఉదయ్ శ్రీనివాస్ తన పార్టీలో తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యంగా రామవరం శ్రీను, వన్నిపూడి రాంబాబు, జ్యోతి సతీష్ తో పాటు మరో 16 మందిని కూడా ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ తెచ్చుకున్నారు. వాళ్ళంతా కూడా టీడీపీ ఉన్నప్పుడు వరంతో వ్యతిరేకంగా పనిచేశారు. జనసేన వెళ్ళిన తర్వాత మళ్ళీ వరంతో పూర్తిగా వర్మ క్యాడర్ మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్ పెట్టడం, తీవ్ర స్థాయిలో వరమని విమర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆయన జనసేన టీడీపీ పూర్తిగా తప్పుపడుతున్నారు. అయితే ఇటీవల తన అధినేత చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్పి అక్కడ హామీ ఇచ్చి ఇక్కడ కూడా వచ్చి అదే మాట్లాడిన తర్వాత జనసేన ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. ఈ విషయం ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చేయడానికి కూడా వర్మ స్పష్టం చేశారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలని సంచలనం సృష్టిస్తున్నాయి.